Kindly subscribe this channel to enjoy more collection of moral stories. నది ఒడ్డున ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామంలో ముగ్గురు స్నేహితులు సామరస్యంగా జీవించారు. స్టెల్లా కొంగ, క్రస్టీ ది క్రాబ్ మరియు డైసీ డక్. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక బహుమతి ఉంది. అది వారిని ప్రత్యేకంగా చేసింది, కానీ వాటి గురించి మరింత అసాధారణమైనది. డైసీ, బాతు, బంగారు గుడ్లు పెట్టే అరుదైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే ఈ మాయా రహస్యం ఆమె సన్నిహితులైన స్టెల్లా మరియు క్రస్టీకి మాత్రమే తెలుసు. సంవత్సరాలుగా వారు ప్రశాంతంగా జీవించారు, బంగారు గుడ్లను నిశ్శబ్దంగా పంచుకున్నారు మరియు వారి గ్రామం అభివృద్ధి చెందడానికి వాటిని ఉపయోగించారు. కానీ వారి అదృష్టాన్ని గురించిన వార్త వ్యాప్తి చెందడంతో దురాశ మరియు ప్రమాదం వారి ఇడిల్ జీవితంలోకి ప్రవేశించడం ప్రారంభించింది. సంఘటన 1. ది గ్రీడీ ఫాక్స్. ఒకరోజు రికో అనే మోసపూరిత నక్క బంగారు గుడ్ల గురించి గ్రామస్తులు మాట్లాడుకోవడం విన్నది. దురాశతో నడిచే రికో తన కోసం గుడ్లను దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. స్టెల్లా, క్రస్టీ మరియు డైసీ నది దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అతను సంధ్యా సమయం వరకు వేచి ఉన్నాడు. అకస్మాత్తుగా డైసీని పట్టుకుని అతని కోసం బంగారు గుడ్లు పెట్టమని బలవంతం చేయడం లక్ష్యంగా రికో దూసుకుపోయాడు. కాని స్టెల్లా సమయానికి నక్కను గుర్తించింది. ఆమె తన పెద్ద రెక్కలను విస్తరించి తన శక్తివంతమైన ముక్కుతో రికోను కొట్టింది. క్రస్టీ చేరాడు. నక్క తోక వద్ద భయంకరంగా తన గోళ్లను విడదీశాడు. వారి భీకర రక్షణను చూసి ఆశ్చర్యపోయిన రికో అతను వెళుతున్నప్పుడు ఉలిక్కిపడి అడవిలోకి వెనుదిరిగాడు. స్టెల్లా మరియు క్రస్టీ వణుకుతున్న డైసీని ఓదార్చారు. ఆమె ఇంత విలువైన బహుమతిని కలిగి ఉండటం ఎంత ప్రమాదకరమో గ్రహించింది. మేము మరింత జాగ్రత్తగా ఉండాలి, స్టెల్లా హెచ్చరించింది. మీ వద్ద ఉన్నదాన్ని తీసుకోవడానికి చాలా మంది ఉన్నారు. సంఘటన 2. ది కన్నింగ్ మ్యాగ్పీ. నక్క దాడి తరువాత స్నేహితులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. కాని ప్రమాదం ఎంతో దూరంలో లేదు. మెరిసే వస్తువులను ఇష్టపడే కిరా అనే జిత్తులమారి మాగ్పీ ఒకరోజు ఉదయం బంగారు గుడ్డు పెట్టడం డైసీని చూసింది. ఆమె కళ్ళు కోరికతో మెరుస్తున్నాయి. గుడ్డు దొంగిలించడానికి కిరా పథకం రచించాడు. ఆహారాన్ని సేకరించడానికి స్టెల్లా ఎగిరిపోయే వరకు ఆమె వేచి ఉంది మరియు క్రస్టీ అతని బురోకి తిరిగి వచ్చేసింది. అప్పుడు ఆమె నీటి పక్కన విశ్రాంతి తీసుకుంటున్న డైసీ వైపు దూసుకుపోయింది. కిరా డైసీని పొగడ్తలతో మరియు ఉల్లాసభరితమైన కబుర్లతో దృష్టి మరల్చడానికి ప్రయత్నించింది. డైసీ కనిపించినప్పుడు గుడ్డును లాక్కోవాలని ఆశించింది. కాని సమీపంలో దాక్కున్న క్రస్టీ ఏదో తప్పు జరిగిందని గ్రహించాడు. అతను తన బురో నుండి బయటికి వచ్చి కిరాను ఆశ్చర్యపరిచేలా బిగ్గరగా తన గోళ్లను విరిచాడు. డైసీ త్వరగా బంగారు గుడ్డును తన ఈకల కింద దాచుకుంది. కిరా తాను పట్టుబడ్డానని గ్రహించి కోపంతో పారిపోయి తిరిగి వస్తానని ప్రమాణం చేసింది. మేము గుడ్ల కోసం సురక్షితమైన స్థలాన్ని కనుగొనాలి అని క్రస్టీ చెప్పాడు. అతని గొంతు ఆందోళనతో నిండిపోయింది. ఎక్కడో ఎవరూ వారిని చేరుకోలేరు. సంఘటన 3. ది ట్రిక్కీ జాలరీ. స్నేహితులు బంగారు గుడ్లను నదికి సమీపంలోని రహస్య ప్రదేశంలో దాచాలని నిర్ణయించుకున్నారు. అక్కడ వారు తప్ప మరెవరూ వాటిని కనుగొనలేదు. అయితే ఫిన్ అనే మత్స్యకారుడు నది ఒడ్డున ఉన్న అదే ఏకాంత ప్రదేశానికి స్నేహితులు తరచూ వెళ్లడాన్ని గమనించినప్పుడు సమస్య తలెత్తింది. అనుమానంతో ఫిన్ వారిని అనుసరించడం ప్రారంభించాడు. ఒకరోజు డైసీ మరొక బంగారు గుడ్డు పెట్టినప్పుడు ఫిన్ ఒక పొద వెనుకకు వెళ్లి దానిని లాక్కోవడానికి సరైన క్షణం కోసం వేచి ఉంది. కాని స్టెల్లా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ఆమె కంటి మూలలో కదలికల సంగ్రహావలోకనం పొందింది. వారు అనుసరించబడ్డారని ఆమెకు తెలుసు. త్వరగా స్టెల్లా నీటిలో కష్టపడుతున్నట్లు నటిస్తూ బిగ్గరగా స్ప్లాష్లు చేస్తూ ఫిన్ని మరల్చింది. ఫిన్ కొంగ బాధలో ఉందని భావించి తేలికైన భోజనం కోసం ఆశతో ఆమెను పట్టుకోవడానికి పరుగెత్తాడు. క్రస్టీ మరియు డైసీ త్వరగా గుడ్డును పాతిపెట్టారు మరియు ఫిన్ను నదీతీరంలో వెంబడించారు. అతను మోసపోయారని ఫిన్ గ్రహించే సమయానికి గుడ్డు సురక్షితంగా దాచబడింది మరియు స్నేహితులు అతనిని అధిగమించారు. మేము మా గార్డును తగ్గించలేము అని స్టెల్లా చెప్పింది. వారు తిరిగి సమూహంగా ఉన్నారు.
మేము డైసీని మరియు ఆమె బహుమతిని మన శక్తితో రక్షించాలి. సంఘటన 4. ది రివర్ ఓటర్స్ ట్రాప్. స్నేహితుల అదృష్టం వరించింది. బంగారు గుడ్లు గురించిన వార్తలు మరింతగా వ్యాపించాయి మరియు త్వరలోనే ఓట్టో అనే చమత్కారమైన నది ఓటర్ తెలివైన ఉచ్చులను అమర్చడంలో ప్రసిద్ధి చెందింది. డైసీపై తన దృష్టిని పెట్టింది. ఒట్టో తాను ముగ్గురిని అధిగమించి బంగారు గుడ్లను తన కోసం క్లెయిమ్ చేయగలనని నమ్మాడు. ఒకరోజు స్నేహితులు నది ఒడ్డున ప్రశాంతమైన మధ్యాహ్నం ఆనందిస్తుండగా ఒట్టో ఒక ఉచ్చును ఆకర్షించే చేపల కుప్పతో వేశాడు. డైసీ కమ్మని సువాసనతో గీసుకుని ప్రమాదం గురించి తెలుసుకోకుండా తడబడింది. ఆమె చేపల కోసం చేరుకున్నప్పుడు దాచిన వల ఆమెను బంధించింది. స్టెల్లా మరియు క్రస్టీ చర్యలోకి ప్రవేశించారు. స్టెల్లా గాలిలోకి ఎగిరింది, పైనుండి ఉచ్చును గుర్తించింది. అయితే క్రస్టీ తన పదునైన పంజాలతో తాడులను కత్తిరించడానికి పరుగెత్తాడు. స్టెల్లా తర్వాత పావురం కిందకి దూసుకెళ్ళింది. అది తెరిచే వరకు తన శక్తితో నెట్ని పీకింది. డైసీ దొర్లింది, కదిలింది, కానీ క్షేమంగా ఉంది. ఒట్టో తన ప్రణాళిక విఫలమైందని గ్రహించి నీటిలోకి దూరాడు. ఇప్పటినుండి మనం మరింత జాగ్రత్తగా ఉండాలి అని క్రస్టీ చెప్పారు. వారు సురక్షితంగా తిరిగి వచ్చారు. మన వద్ద ఉన్నవాటిని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. సంఘటన 5. చివరి ఘర్షణ. డైసీ యొక్క బంగారు గుడ్లకు బెదిరింపులు మరింత తీవ్రంగా పెరిగాయి మరియు వారికి దీర్ఘకాలిక పరిష్కారం అవసరమని స్నేహితులకు తెలుసు. వారు అడవి నడిబొడ్డున నివసించే తెలివైన ముసలి తాబేలు టిబెరియస్ను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. టిబెరియస్ తన జ్ఞానం మరియు పురాతన రహస్యాల జ్ఞానానికి ప్రసిద్ధి చెందాడు. వారు వచ్చినప్పుడు వారు తమ కష్టాలను టిబెరియస్కు చెప్పారు. జాగ్రత్తగా విన్న తర్వాత టిబెరియస్ తల ఊపి నెమ్మదిగా, ఉద్దేశపూర్వకంగా మాట్లాడాడు. బంగారు గుడ్లు బహుమతి, కాని అవి మీకు చాలా ఇబ్బందిని తెచ్చాయి. అయినప్పటికీ వారిని మరియు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఒక మార్గం ఉంది. టిబెరియస్ పురాతన మాయాజాలం ద్వారా రక్షించబడిన దాచిన తోటను వెల్లడించాడు. ఇక్కడ గుడ్లు చెడు ఉద్దేశ్యంతో ఎవరికైనా సురక్షితంగా ఉంటాయి. దొంగతనం కాకుండా రక్షించాలని కోరుకునే స్వచ్ఛమైన హృదయం ఉన్నవారు మాత్రమే ఈ తోటలోకి ప్రవేశించగలరు. స్నేహితులు టిబెరియస్ సలహాను అనుసరించి గుడ్లను తోటకు తరలించారు. అక్కడ వారు చివరకు సురక్షితంగా ఉన్నారు. కాని అవి పూర్తయ్యేలోగా గుడ్లను దొంగిలించడానికి ప్రయత్నించిన అన్ని జీవులు నక్క, మాగ్పీ, జాలరి మరియు ఓటర్ గుంపును అనుసరించి వచ్చారు. అయినప్పటికీ వారు తోటలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు వారు కనిపించని అడ్డంకి ద్వారా నిరోధించబడ్డారు. బంగారు గుడ్లను తాము ఎప్పటికీ పొందలేమని గ్రహించి దురాశ తమకు ఎక్కడికీ రాదని అర్థం చేసుకుని జీవులు వెళ్లిపోయాయి. బంగారు గుడ్లు సురక్షితంగా ఉన్నాయని తెలుసుకున్న డైసీ, స్టెల్లా మరియు క్రస్టీ చివరకు శాంతిని కనుగొన్నారు. నిజమైన సంపదలు రక్షించబడాలని మరియు రక్షింపబడాలని, అపేక్షిత మరియు దొంగిలించబడదని వారు తెలుసుకున్నారు. గ్రామం అభివృద్ధి చెందుతూనే ఉంది, బంగారు గుడ్ల నుండి వచ్చిన సంపద వల్ల కాదు, దాని నివాసితుల మధ్య పంచుకున్న స్నేహం, నమ్మకం మరియు జ్ఞానం కారణంగా. అందువల్ల డైసీ దాచిన తోటలో తన బంగారు గుడ్లు పెట్టడం కొనసాగించింది. స్నేహితులు సంతోషంగా జీవించారు. వారు కలిసి నిలబడి మరియు నిజంగా విలువైన వాటిని రక్షించడం ద్వారా ప్రతి సవాలును అధిగమించారని తెలుసుకున్నారు. వారి స్నేహం మరియు వారి ఇంటి భద్రత